ప్రముఖ సినీ దర్శకుడు పార్థో ఘోష్ మృతి. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు పార్థో ఘోష్ గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ఆయన 1949 జూన్ 8వ తేదీన కలకత్తాలో జన్మించారు. సహాయ దర్శకుడిగా కెరీర్ ఆరంభించిన పార్థో 1991లో 100 డేస్ చిత్రంతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. జాకీ ష్రాఫ్, మాధురి దీక్షిత్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 77 కోట్ల వసూలు చేసింది. 1992లో 'గీత్' అనే సినిమాకు ఆయన దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అవినాష్ వధావన్, దివ్యభారతి జంటగా నటించారు. 1993లో ఆయన దర్శకత్వంలో మిథున్ చక్రవర్తి, ఆయేషా జుల్కా నటించిన 'దలాల్' సినిమా విడుదలైంది. ఆ మరుసటి సంవత్సరం 1994లో ఆయన దర్శకత్వంలో 'చింకీ పాండే', మిథున్ చక్రవర్తి నటించిన 'తీస్రా కౌన్' చిత్రం విడుదలైంది. పార్థో ఘోష్ దర్శకత్వంలో జాకీ ష్రాఫ్, నానా పటేకర్, మనీషా కొయిరాలా నటించిన 'అగ్నిసాక్షి' 1996లో విడుదలైంది. సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 30 కోట్లకు పైగా వసూలు చేసింది. 'అగ్నిసాక్షి' చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు ఆయన సాధించారు. ఆయన దర్శకత్వంలో మిథున్ చక్రవర్తి, రాఖీ, జయప్రద, అతుల్ అగ్నిహోత్రి, మమతా కులకర్ణి నటించిన 'జీవన్ యుద్ధ్' చిత్రం హిందీ, బెంగాలీ భాషల్లో 1997లో విడుదలైంది. నానా పటేకర్, రవీనా టాండన్ నటించగా పార్థో ఘోష్ దర్శకత్వంలో 1997లో విడుదలైన 'గులాం ఈ ముస్తఫా' చిత్రం బాక్సాఫీస్ వద్ద 14.5 మిలియన్లు వసూలు చేసింది. అదే ఏడాది ఆయన దర్శకత్వంలో రిషి కపూర్, శ్రీదేవి జంటగా నటించిన 'కౌన్ సచ్చా కౌన్ ఝూఠా' చిత్రం విడుదలైంది. 1998లో ఆయన దర్శకత్వం వహించగా నానా పటేకర్, జాకీ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన 'యుగ పురుష్' చిత్రం విడుదలైంది. ఆయన దర్శకత్వంలో సునీల్ శెట్టి నటించిన 'మసీహా' చిత్రం 2002లో విడుదలైంది. బెంగాలీలో ఆయన దర్శకత్వం వహించగా మిథున్ చక్రవర్తి, రీతూ సేన్ గుప్తా నటించిన 'రెహమత్ అలీ' చిత్రం విడుదలైంది. జాకీ ష్రాఫ్, మనీషా కొయిరాలా జంటగా నటించగా పార్థో ఘోష్ దర్శకత్వంలో 'ఏక్ సెకండ్ జో జిందగీ బదల్ దే' చిత్రం 2010లో విడుదలైంది. 2018 నవంబర్ నెలలో ఆయన దర్శకత్వం వహించగా ముఖేష్ జె భారతి, మదాలసా శర్మ జంటగా నటించిన 'మౌసమ్ ఇక్రార్ కే దో పల్ ప్యార్ కే' చిత్రం విడుదలైంది. ఇదే ఆయన దర్శకత్వం వహించిన చివరి చిత్రం. నేడు ఆయన లేకున్నా ఆయన చిత్రాలు అజరామరంగా ఉంటాయి.